రాధారాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఫస్ట్ అసలు నాకు చెప్పండి, మీది ఏ ఊరు, మీ పేరెంట్స్ గురించి మాకు ఒకసారి. మా ఫాదర్ ఎయిర్ ఇండియాలో పనిచేస్తారండి. మా మదర్ హౌస్ వైఫ్. చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ రేస్ చేసింది నేను, మా అన్నయ్య. ఇద్దరు. ఎక్కడ, ఏ ఊరండి? మేము యాక్చువల్లీ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను ఉరవకొండలో పుట్టాను. మా ఫాదరు వాళ్ళు అనంతపూర్ డిస్ట్రిక్ట్, పక్కన చిన్న గ్రామాలు అనమాట. రైట్. బట్ ఫర్ ద జాబ్స్ అండ్ ఆల్ దాట్ మా ఫాదర్ వచ్చి ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో చేసేవారు. దెన్ హీ స్విచ్ టు ఎయిర్ ఇండియా అండి. మీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే? అంతా హైదరాబాద్. ఐఎమ్ అ ప్రాపర్ హైదరాబాదీ. ఓకే. మై కాలేజ్ అండ్ ఆల్ ఐఎమ్ ఫ్రమ్ సెంట్ ఆన్స్. మరి ఇక్కడి నుంచి ఎప్పుడు ఎన్ఆర్ఐ అయిపోయారు మీరు? చదువు కోసం అని 19 ఏళ్ళకే రైట్ ఆఫ్టర్ మై కాలేజ్ ఓకే. నేను అమెరికాకి వెళ్ళానండి. ఆ రోజుల్లో చాలా తక్కువ అమ్మాయిలు వెళ్ళటము, ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా తక్కువ. బేర్లీ వెరీ ఫ్యూ ఇండియన్ స్టూడెంట్స్. సో అప్పుడు ఎందుకో కొత్త సబ్జెక్ట్ వచ్చింది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని. ఐ థింక్ దట్ వాజ్ లైక్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అనమాట. అందరూ ఇంజనీరింగ్కో డాక్టర్కో లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో వెళ్తారు. మీరు ఏమండి ఇంత ఈ సబ్జెక్ట్ తీసుకుని అక్కడ వరకు వెళ్ళారు? ఇండియాలో ఆ సబ్జెక్ట్ అప్పటికి లేదు. రైట్. అప్పుడప్పుడే ఇంకా ఎర్లీ 90s వాజ్ ద టైమ్ వెన్ కంప్యూటర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ ఇన్ డ్యూయల్ మాస్టర్స్ అండి. దట్ వాజ్ ఇన్ కాంబినేషన్ విత్ ఎన్ MBA మేనేజ్మెంట్, అదే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఎప్పుడు నాకు ఇండియాకి వెనక్కి రావాలి, ఇక్కడే IAS ఆఫీసర్ అవ్వాలి, అలా చాలా ఉన్నింది. ఫర్ మీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అకంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్ అని ఒక డ్రీమ్ లాగా ఉన్నింది అనమాట. బట్ వెళ్ళి అక్కడ చదువుకోగానే పేరెంట్స్ అంటారు కదా, ఎవరికి రాని ఆపర్చునిటీ వచ్చింది నీకు వచ్చింది. కొన్ని రోజులు జాబో అది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది వస్తుంది కదా, అందులో అప్పుడు మంచి బూమ్లో ఉన్నిందండి. ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దే వర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అండ్ ఆల్ దాట్. సో ఇట్స్ సరే OPT అయిపోయేంత వరకు చదువుకుందాము, ఐ మీన్ జాబ్ చేద్దాము అది అని వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మై ఆపర్చునిటీస్. తర్వాత ఇంకా పెళ్ళి అని అక్కడే పెళ్లి చేసుకున్నాను. అబ్బాయి ఎంత గుడ్ గర్ల్. వాళ్ళు చెప్పినట్టే చేసుకున్నాను. ఓకే. దట్ వాజ్ ద కండిషన్. మా అమ్మ అంది, నువ్వు దేశం కాని దేశం వెళ్తున్నావు, మన ఇంట్లో చెడ్డ పేరు రాకూడదు, ఎలాంటి అట్రాక్షన్కి లోన్ కాకూడదు, టెంప్టేషన్స్ ఉండకూడదు, చదువుకోవాలి. దట్ షుడ్ బి ద ప్యూర్. బంగారు తెరలా విన్నారు కదా మాట చక్కగా. నేను అమెరికాకి వెళ్ళటానికి రీజనే ఐ వాంటెడ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. రైట్. సో అప్పుడు మా ఫాదర్ అన్నారనమాట, నువ్వు ఇక్కడ వచ్చిన IAS ఈ కాంపిటీషన్ ఇవన్నీ దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆపర్చునిటీ. సో అని చెప్పి అంటే ఇంకా అక్కడే కంటిన్యూ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ అని చూస్తూ ఉంటే పెళ్ళి కుదిరింది. May 10th గ్రాడ్యుయేట్ అయ్యాను. May 11th మా ఆయన దగ్గరికి వెళ్ళాను. May 16th రిజిస్ట్రేషన్, పెళ్లి చేసుకున్నాం అనమాట. సో ఇంక అక్కడి నుంచి అదే జీవితం అయిపోయింది. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నారు అయితే? మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా అకేషనలీ వచ్చి పెడుతూ ఉన్నారా? యాక్చువల్లీ ఎక్కువ లేదండి, మా అమ్మ వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళైన ఫస్ట్ 18 years ఒక్కసారి అత్తయ్య మావయ్య పిల్లల్ని చూపించడానికి అలా ఒక్కసారి వచ్చాను. బట్ పిల్లలు బాధ్యతలు ఆల్ దిస్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అక్కడ? ఇప్పుడు జాబ్ మానేసానండి. ఐఎమ్ రేజింగ్ చిల్డ్రన్, ఎంజాయింగ్ చిల్డ్రన్. పిల్లల్ని వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ కొంత ఏజ్ తర్వాత. కరెక్ట్. మా ఆయన కూడా బిజీగా ఉంటారు కదా. సో ఒక పేరెంట్, మనకి గ్రాండ్ పేరెంట్స్ అది ఇంట్లో ఉండరు కదండి, లేరు కదా. సో ఇంట్లో పిల్లలు అది వాళ్ళకి ఒక మన ఇండియన్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా పిల్లలకి అమ్మ అనేది ఉంటుంది, మా నాన్న ఉంటారు, మా డాగ్స్ ఉంటాయి. అవి ఆ ఫీలింగ్ మన ఇండియన్స్కి మన దాంట్లో అది చాలా ఫీలింగ్ కదండి. బర్త్డేస్కి వస్తే మామ్ ఇస్ దేర్, మాకు ఇష్టమైంది వండుతుంది, గారాలు. వాట్ అబౌట్ యువర్ బ్రదర్ అండి? మా బ్రదర్ షికాగోలో ఉంటాడండి. హీ ఈజ్ ఇన్ షికాగో. నేనే చదువుకోవటానికి వెళ్ళి అప్పుడు మా పేరెంట్స్ మీ బ్రదర్కి కూడా ఆపర్చునిటీస్ చూడు అంటే అలా నాకు అన్నయ్య అవుతాడండి. సో వెళ్ళి అక్కడ ట్రై చేస్తే, నేను ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ అండి. సో అక్కడ మా బ్రదర్కి ఆపర్చునిటీస్ చూసినప్పుడు
he was, he got an I-22 and then he came to US as well. So కానీ ఇక్కడ మీ పేరెంట్స్ ఇద్దరే హైదరాబాద్లోనే కదా మీ పేరెంట్స్ ఇద్దరు ఉంటారు. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అన్నా అయ్యో వీళ్ళిద్దరే ఉంటున్నారు నువ్వో నేను వెనక్కి వద్దామని మీ బ్రదరు మీరు ఎప్పుడు అనుకోలేదా? అంటే పాసిబుల్ అవ్వలేదా? అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది అనుకోండి. అందుకు కాదండి, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పేరెంట్స్ మేము వెనక్కి వస్తాము అన్నా కూడా అమ్మో వద్దు, ఇక్కడేం చేస్తారు, ఇక్కడేం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ సమ్ రీజన్ పేరెంట్స్ వెందే మనని అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి చేసి చూసినప్పుడు మీరు వద్దులేమ్మా మేమే వస్తాము అంటే ఇక్కడ మనం ఎక్కడ సఫర్ అవుతాము, ఆ కంఫర్ట్ వదిలి ఇక్కడ ఎక్కడికి వచ్చేస్తాము, ఇక్కడ ఇబ్బంది పడతామో అనే నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏమైపోతుందంటే వాళ్ళకి మన దగ్గర ఉండాలని ఉంటుంది, మాకు వాళ్ళని విజిట్ చేయాలి అని ఉంటుంది, కానీ వాళ్ళకి అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ అస్సలు సూట్ అవ్వదు. ఒక 10 days చాలా ఎగ్జైటెడ్గా వస్తారు, 11th day కొంచెం డిప్రెషను, మాకు ఇరుగు పొరుగు మనుషులు కనిపించట్లేదు, మాకు చెట్లలో ఆకులు కనిపించట్లేదు. అలా పాపం వాళ్ళు అప్పుడప్పుడు మా మదర్ని చూస్తే డల్గా ఏంటి వాళ్ళకి మనుషులు కావాలి బేసిక్గా. ఆ తర్వాత ఆ రోజుల్లో చక్రవాకం వచ్చేది సీరియల్. అప్పుడు మా ఆయన యాక్చువల్లీ డిష్లో హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనమాట. సో వాళ్ళది సో ఇంట్లో అన్ని రకాల ఛానల్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో మా అమ్మ ఇలా కూర్చుని ఆ ఇండియా ఫీలింగ్ కోసం, నేను వాళ్ళు సీరియల్ చూడటం కోసం కాదు, ఆ ఇండియా సౌండ్స్ ఉంటుంది కదా. సో ఫెమిలర్ చక్రవాకు అది మళ్ళీ రీవైండ్ చేసుకొని చూసి ఆ బాధలు చూసినప్పుడు కొంచెం అనిపించేది వాళ్ళకి లోన్లీనెస్ అది ఉంటుంది అని, చలి అస్సలు తట్టుకోలేరు. సో ఎలా అనిపిస్తుంది అంటే మా కోసం వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ దేర్ లైఫ్స్ ఆన్ అ హోల్డ్. ఇప్పుడు ఎంసెట్ చదువుకోవాలి అంటే పేరెంట్స్ దే పుట్ అ లైఫ్ ఆన్ దేర్ హోల్డ్. పిల్లలు చదువుకో 2 years మా ఇంట్లో టీవీలు ఉండవు, మేము పెళ్ళిళ్ళకి రాము, మేము అక్కడ సాక్రిఫైస్. తర్వాత చదువులు అయిపోయాక పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటే మా అమ్మాయికి మేము చేయాలి, మా అబ్బాయి పిల్లలకి వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు వెళ్ళి చేయాలి అని అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ దే కమ్. పిల్లల్ని ఇలా వాళ్ళని ఇలా ఎత్తుకొని చేతులను, వీళ్ళ పిల్లల్ని చూసుకోవడమే కాదు వాళ్ళ పిల్లల్ని అంటే మన వాళ్ళు కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను కూర్చుని ఆలోచిస్తే వాళ్ళు అది చెయ్యాలి, మనము మా బాధ్యత అని చేశారా? మనవాళ్ళు మనవరాళ్ళకి కూడా మన జనరేషన్లో మనం చేయమనుకుంటానండి. ఇఫ్ గ్రాండ్ కే ఇప్పటికే చాలా ఆ థాట్ ప్రాసెస్ మారిందండి. మిమ్మల్ని పెంచడానికే ఇలా అయిపోయాం, ఇక మీ పిల్లల్ని మేము మా వల్ల కాదు, మీరు చూసుకోండి అమ్మా మీకు నమస్కారం అనే సిచ్యువేషన్ అయితే బయట నేను చూస్తున్నాను. ఇప్పుడు 40s 50s ఉన్న మదర్స్లో నేను చూస్తున్నాను. అది మా మదర్ టైంలోన వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ ఉండేది కదా, వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కదా. మా అమ్మ ఇలాగే పట్టుకొని మా అన్నయ్యని చేయి పట్టుకొని స్కూల్కి వెళ్ళి మా నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చి, అందుకే నన్ను చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని ఎందుకన్నాను అంటే 1980s వాటిలోన ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. శనివారం వస్తే బిర్లా మందిర్కి వెళ్ళి చక్కగా మళ్ళీ ఆ ప్రసాదం తెచ్చుకొని గోపి హోటల్లో చెట్టు కింద ఇడ్లీలు తిని గంధం బోటుతోటి స్కూళ్ళకి తీసుకెళ్ళి పేరెంట్స్ యూనిఫామ్లోన. ఐ ఫీల్ లైక్ ఈ రిచెస్ ఉన్ని అది మోస్ట్ ఇన్నసెంట్ ఆ టైము ఇప్పుడు లేదండి. ఆఫ్టర్ దట్ అండి యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ఇండియాకి రైట్ నౌ? ఇప్పుడు ఇండియాలో ఎందుకున్నారు అంటే ఏం చెప్తారు? నేను మా ఫాదర్ పోయారండి. మా ఫాదర్ పోయాక నాకు కాల్ వచ్చింది, ఇలా మీ బ్రదరు మిమ్మల్ని చూసుకోమన్నారు, తను రాలేకపోతున్నారు అని వచ్చిందనమాట. సో ఇంకప్పుడు హడావుడిగా ప్లాన్ లేదు, అంటే ఏం చేయాలో తెలియలేదు, వెళ్ళాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట, వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, వెళ్ళకపోతే మా నాన్నని ఎవరు చూస్తారు అనేది ఒకటి ఉండింది. అమ్మ అండి మదర్ 6 years బ్యాక్ షీ పాస్డ్ అవే విత్ క్యాన్సర్ అండి. సో maybe if she had proper guidance and somebody to take good care of her, దగ్గరుండి పిల్లలు ఎవరైనా దగ్గరుండి అమ్మలో ఎన్ని మార్పులు వస్తున్నాయని మనం గుర్తించి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తే మేబీ కొంతకాలం బతికుండేవారేమో. మార్చ్లో నేను విజిట్ చేశాను, జూన్లో తనకి బాగా అనిపించలేదు, జూలైలోన లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అన్నారు, అసలు తెలియలేదన్నమాట. ఆగస్ట్లో షీ పాస్డ్ అవే.
మళ్ళీ మేబీ తనకి ఆ ధైర్యం లేకపోయిందేమో. శుభ్రంగా నడిచి తిరుగుతుంటే బాగానే ఉంటుంది. బెడ్ రిడెన్ అవుతే మా అమ్మాయికి తన పిల్లలు ఉన్నారు, మా అబ్బాయికి తన ఇష్యూస్ ఉన్నాయి, నేను ఎలాగా అని అనుకున్నారేమో. ఆ లోన్లీనెస్ మటుకు నా పేరెంట్స్లోన ఇంతమందిలో ఉన్నా కూడాను కొంచెం కనిపించిందండి. ఈ మేము పెరిగిన కమ్యూనిటీలో లోన్లీనెస్ అంటే తెలియదండి. నేను బేసిక్గా అంటే దేశం దాటి వెళ్ళిపోయి చదువుకుని అక్కడ ఉద్యోగాలు కొంచెం నేను వ్యతిరేకిని. ఎందుకు అనంటే డబ్బు సంపాదనే మెయిన్ ధ్యేయం ఇందులో. అల్టిమేట్లీ వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి, మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదన్న పాయింట్లోనే పిల్లల్ని బయట చదివించాలని అనుకోవడం లేదు. వీళ్ళంతటి పిల్లలు ఇష్టానుసారం వాళ్ళు బయటకు వెళ్ళడం. కానీ ఎండ్ ఆఫ్ ది డే నిజంగా వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండరు, వీళ్ళ పిల్లల దగ్గర పెద్దవాళ్ళు ఉండరు. సో ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బతినిపోతుంది. అవును. కానీ నేను ఇక్కడ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ప్లీజ్, నాకు అసలు అమెరికాకి వెళ్ళటం ఇష్టం లేదండి. నాకు ఇప్పుడు కూడా ఏమన్నా పండగలు ఏమన్నా వచ్చినప్పుడు, ఏమన్నా కొత్త పట్టు చీరలు ఏమైనా చూసినప్పుడు, ఇండియాలో ఉంటే గుడికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా తెల్లవారుజామున, ఆ పూల వాసన, అగరబత్తుల వాసన. ఇప్పుడు కూడా లోపల నాలో ఉన్న చైల్డ్, నేనే కాదండి నా ఫ్రెండ్స్ అయినా కానీ మేము చాలా ఇండియాని మిస్ అవుతామండి. రుచులు, వెజిటబుల్స్ అక్కడ బాగా దొరుకుతున్నాయి, ఇప్పుడు దొరకట్లేదని కాదు, బాగా మిస్ అవుతాము. కానీ ఒక ధ్యేయంతో వెళ్ళామండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, పేరెంట్స్ కష్టపడి చదివించారు, మనం వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళని గొప్పగా చూసుకోవాలి అనే ధ్యేయం తప్ప ఎక్కడ రాలేదుగా. మీరు వెనక్కి అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వచ్చేవాళ్ళండి, కానీ రెగ్యులర్గా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అదే మళ్ళీ మీరు చెప్పినట్టే అక్కడ పాప వాళ్ళు వచ్చినా అంత కంఫర్ట్గా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. ఏదైనా వచ్చిపోవడం అనేది ఒక చుట్టపు చూపుగానే ఉంటుంది తప్ప ఇక్కడ మీరు ఉంటే అలా ఉండేది కాదేమో నేను అనుకోవడం. అదే కదండి ఇవాళ నా కన్ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళ 20s 30s 40s అట్లా ఎగిరిపోయినాయి. 40s నుంచి 60s మా పిల్లలు అమెరికా, ఇండియా, కన్ఫ్యూజను, లోన్లీనెస్ వాళ్ళకి అదైపోయింది. 60s నుంచి మళ్ళీ ఏదైనా ఒంట్లో బాగోలేకపోవడము, వీక్నెస్లు రావటము, ఏజ్ మీద. మనకి ఇండియాలో మళ్ళీ 60 yearsకే అమ్మో మేము ఓల్డ్ అయిపోయాము అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు 60 అంటున్నారు, పెళ్ళయి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టినట్టు అయిపోయింది మాదంట. ఈవిడ ఆంటీ, ఆయన అంకులు ఇక ఏం పట్టించుకోక్కర్లేదు, అంతా అయిపోయింది జీవితం అని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ 55 నుంచి మొదలెడతారు. కృష్ణారామ అంటాము, మేము అక్కడ కూర్చుంటాం, ఇచ్చేసి అరే 55 ఇస్ ద టైమ్ యూ స్టార్ట్. మీ పిల్లలు వెళ్ళిపోయారు, సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, చక్కగా ఎంజాయ్ కానీ అది నేను మా పేరెంట్స్, ఐ డోంట్ నో మీ పేరెంట్స్ జనరేషన్లో మాకు కనిపించలేదండి. అలాగే మా నాన్నగారికి 65 ఏళ్ళండి, పళ్ళు ఊడిపోతున్నాయి. నేను అన్నాను, డాడీ పళ్ళు కట్టించుకుంటే ఇంకా కొంచెం సాలిడ్గా తింటే ఇంకొంచెం మీరు స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ లాస్ అయి పెంచాలా, బోన్ తప్ప ఏం లేదు. సో ఇలా చూసిన స్కల్ ఎలా ఉంటుంది అలా 65K ఆయన ఏంటంటే తినట్లేదు సరిగా, సిగరెట్ అలవాటు ఉంది బాగా. సో నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుంది అంటే, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అమ్మ. బట్ వాట్ అమెరికా హ్యాస్ గివెన్ మనకేమి ఇచ్చింది అంటే, ఇంకా 40s ఈజ్ ఓన్లీ 30s, మీరు 60sకి వచ్చినా కూడాను హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ కదండి. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి. 70 అయితే ఏంటి, 80 అయితే ఏంటి. మీరు చెప్తే నమ్మరు, మా హస్బెండ్ ఏంటి, మేమందరం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. ఇట్స్ లైక్ వి ఆల్, బికాజ్ వెన్ యూ స్టార్ట్ ఏజింగ్ యూ గోన్ టు లూజ్ యువర్ మజిల్ కదా. మనం అందరం మా పిల్లలతో చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ బాగా అలవాటు అనమాట. ఇక్కడికి వచ్చి కొంతమంది నా ఫ్రెండ్స్ని చూస్తే మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకేముంది ఏజ్ అయిపోయింది, లైక్ కమ్ ఆన్, మనం ఇప్పుడిప్పుడే కొంచెం యునో అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి మారుతుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేశాక హాయిగా నేను తిరగాలనుకున్న ప్లేసెస్ తిరగాలి. ఇప్పుడు దే సెయింగ్ దట్ నౌ. సో ఐ థింక్ ఒక సర్కిల్ అంటాం కదా, అలా ఒక సర్కిల్ ఒకటి కొత్తది స్టార్ట్ అయిందేమో. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంకా మా పేరెంట్స్ తర్వాత ఒక జనరేషన్ తక్కువ. మా పేరెంట్స్
ఇంకా ఇప్పుడు మా పేరెంట్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ దే షుడ్ రియలైజ్ దాట్ తెలియకుండానే బెడ్ రిడనో ఏదో అవుతుంది. మీరు ఎంజాయ్ చేసి మీ 80 years ఆఫ్ లైఫ్, మై మామ్ పాస్డ్ అవే at 65 అండి. మై డాడ్ జస్ట్ పాస్డ్ అవే, హీఈస్ 80 years old. నా మైండ్లోన వాళ్ళిద్దరి లైఫే అవుతా ఉంది. థింగ్స్ కుడ్ హ్యావ్ చేంజ్డ్. వాళ్ళు మేము ఓల్డ్ అని చెప్పేసి కాకుండా ఆ ఓల్డ్ అంటే 15 years ఆఫ్ దేర్ లైఫ్ వేస్ట్ చేసేస్తారు. కరెక్ట్. అది మారాలండి, అది మారాలి. ఇప్పుడు కూడా ఉన్న మా ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళందరూ if they can think about it and say don't be bedridden, depressed ga కూర్చొని bedridden ఉండకండి. There are lot of retirement homes with lot of activities. వెళ్ళండి, మీ వైఫ్స్ తోటి ఉండండి. ఇళ్లల్లో ఉండి పనోళ్ళు వస్తారా రారా, వీళ్ళు ఇలాంటి టెన్షన్స్ కన్నా అక్కడ ఉంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు, అంతా వర్క్స్ నడుస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇలా అంటే నా ఉద్దేశం, తన ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండమని కాదు. నా ఉద్దేశం అంటే ఇప్పుడు పిల్లలు ఇలా అబ్రాడ్లో ఉండి ఇక్కడ ఎవరూ లేని పక్షంలో మాట్లాడేది మీరు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అన్నండి, రిటైర్మెంట్ హోమ్స్. రిటైర్మెంట్ హోమ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే కమ్యూనిటీ, రిటైర్డ్ కమ్యూనిటీస్. యూ కుడ్ బి ఎన్ ఆఫీసర్, and the moms could be working in office, they could have taken early retirements. మీరందరూ కూర్చొని మీ విజ్డమ్స్ షేర్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఏదైతే మీరు మీ యంగ్ ఏజ్లో మిస్ అయ్యారో, ఇఫ్ యూ గైస్ కెన్ డూ దాట్, మేము కూడా అక్కడ ఉన్నోళ్ళము. ఈవెన్ దో యూఆర్ మిస్, మాకు తృప్తి ఉంటుంది కదా. మా పేరెంట్స్ చాలా అక్కడ కంఫర్ట్గా ఉన్నారు, హాయిగా ఉన్నారనేది మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మేము వచ్చినప్పుడేమో మాకు ఒక పేరెంట్ కాదు, ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ కాదు, ఇంత పెద్ద కమ్యూనిటీలో వీఆర్ గెటింగ్, వీళ్ళకి లోన్లీనెస్ ఉండదు. కరెక్ట్. ఆ విజ్డమ్ ఉంది అని మాకు కూడా. పండగే కదా ఈ రోజులో ఊర్లకు ఎవరు వెళ్తున్నారండి పండగలకి? అది మేము వచ్చామనుకోండి, మొత్తం అంత కమ్యూనిటీతో మేము పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు పిన్నమ్మలు దొరికిపోయారు, మేనత్తలు దొరికిపోయారు. మేబీ దట్స్ అ ఫ్యాంటసీ, బట్ ఐ ఫీల్ లైక్ మేబీ దేర్ షుడ్ బి అ పాయింట్ లైక్ దట్ రాదర్ దాన్ డైయింగ్ లోన్లీ, విచ్ ఇస్ పెథటిక్ అండి. అది అసలు పేరెంట్స్ లైఫ్ అంతా కష్టపడి మాకు ఆ డిగ్నిటీ, ఆ పౌరుషం, అది ప్రైడ్ అన్నీ పెట్టుకొని కరెక్ట్గా పోయే 5-6 ఏళ్ల ముందర వీఆర్ నథింగ్, మాది ఇంకేంటి అన్నట్టు చేస్తున్నారు చూడండి. అది మారాలండి కొంచెం. అండ్ ఇట్స్ హైలీ ఇంపార్టెంట్ దట్ చేంజెస్. మా ఫాదర్ నాకు తెలిసినంత మటుకు he could have had dementia. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే, నాన్నగారికి అనారోగ్యం ఏమైనా ఉండిందండి? లేదండి, అదర్ దెన్ పేస్ మేకర్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. హీ వాజ్ పర్ఫెక్ట్లీ. మరి ఎలా జరిగింది? యాక్చువల్లీ నిద్రలో పోయారు అని అంటున్నారు. ఎక్కడ ఉంటారు నాన్నగారు యాక్చువల్గా? లక్డీ కపూల్లోన. ఆయన ఒక్క ఆయన ఉంటారా? ఒంటరిగానే. అది నాకు ఒక 3 ఏళ్ళ నుంచి బాగా అమ్మ పోయినప్పటి నుంచి చాలా పీకుతా ఉంది. బట్ లైక్ ఐ సెడ్, ఆ జనరేషన్ రిటైర్మెంట్ హోమ్స్ అన్నా కూడాను. మీరు జాయిన్ చేయాలనుకున్నా ఆయన వెళ్ళనన్నారా? అసలు వెళ్ళనన్నారండి. అక్కడ నాకు కొంచెం ఆయన, నా డాటరు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు డాడీ, యూ హ్యావ్ ఎ జెరియాట్రిక్ కేర్, యూ ఆల్ కమ్ అండర్ ద జెరియాట్రిక్ కేర్, ఆ కేటగిరీలోకి వస్తారు, యు ఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సమ్హౌ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆయన, అంతే. అది ఆయనే కాదండి, చాలామంది చేయలేకపోతున్నారు. అండ్ అది కొంచెం మారాలండి. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. అండ్ డాటర్స్ చెప్తే పేరెంట్స్ వింటం లేదండి. కొడుకులు చెప్తే వింటారా? కొడుకుల కంట్రోల్లో అది మారాలి. మారకపోతే, మీరు ఆ మాట అంటే కొడుకులు కూతుళ్ళు అంటే గుర్తొచ్చింది. మా నాన్నగారు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, డాడీ వచ్చి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 1 year 1.5 year అయిపోయింది, ఊళ్ళోనే ఉంటావు, సిటీలోనే ఉంటారు, 1.5 year మా ఇంటికి వచ్చి అని అంటే, ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, నేను మీ తమ్ముడింటికే వెళ్ళట్లేదమ్మా, మీ ఇంటికే వస్తాను అన్నారు. అది కంపారిజనా? వాళ్ళు కన్నవాళ్ళమే కదా మీ ఇద్దరం, అంటే తమ్ముడింటికే రావట్లేదు, మీ ఇంటికి ఎక్కడ వస్తాను అంటే, తమ్ముడి ఇల్లు ఎంత దూరం, నా ఇల్లు ఎంత దూరం. అంటే అమ్మాయి ఇల్లు అనేది ఈ రోజుకి అలాగే ఉందండి. ఉంది. అమ్మాయి ఇల్లు అంటే అమ్మాయి ఇల్లు అంటే అమ్మాయి బయటది, అబ్బాయే మనవాడు, మన ఇంటి పేరు మీద ఉన్నవాడు, మనవలు, ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది. నిజంగా ఉంది. ఈ రోజుకి పోలేదు. అమ్మాయి అబ్బాయి సమానం అంటున్నాం, మెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆస్తులు మేము సమానంగా పంచేస్తూ ఉంటున్నాం, ప్రేమను మాత్రం సమానంగా పంచలేకపోతే. అక్కడ కోడలు మాట్లాడకపోయినా, పిల్లలు అంత అటాచ్డ్గా లేకపోయినా,
ఇక్కడ తాత 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 అని పిల్లలున్నా అది మా ఇల్లు అనుకుంటారు, కానీ ఇక్కడ అల్లుడు ఉన్నాడు అని ఏలియనేట్ చేస్తారు. హ్యావింగ్ సెడ్ దాట్, అల్లుడు డాటర్ ఇన్లో మంచిగా పెడితే మంచి తీసుకుంటారు. కొన్ని వెరీ రేర్ ఫ్యామిలీస్ చూసానండి అలాగా. మా ఫ్రెండ్ వాళ్ళు పద్మప్రియ బాలమురళి అని ఉన్నారు. వాళ్ళు ముగ్గురు సిస్టర్స్. ఓకే. పద్మప్రియ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్. అందరు లాస్ట్లో ప్రియా 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 అనే వస్తుంది. ఓకే, వాళ్ళందరూ కలిసి ఒక 500 గజాల ల్యాండ్ కొనుక్కుని వీళ్ళ అత్తగారు వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళు, వీళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసే ఉంటారు. ఓ వావ్, నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, పండుగే కదండి అది, రోజు పండుగే నిజంగా. ఎవరి ఫ్లోర్ వాళ్ళదే, ఎవరి వంట వాళ్ళదే, ఎవరి పేరెంట్స్ ఎవరి అత్తగారు వాళ్ళు ఒకటే ఫ్లోర్లో ఉంటారు. అసలు ఎంత బాగుంటుంది, మన వాళ్ళకి ఎంత సెక్యూరిటీ. వీళ్ళు ఉద్యోగానికి బయటకు వెళ్ళి నా పిల్లలు అమ్మాయ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, టెన్షన్ లేదు అనే ఒకటి. ఓకే, జనరేషన్కి మధ్య ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది. రేపు మనకి మన పిల్లలకి ఉన్నంత గ్యాప్ మన పేరెంట్స్కి మనకి కూడా ఉంటుంది. అలాగే రేపు వచ్చే మన మనవలకి మన పిల్లలకి కూడా అంత గ్యాప్ ఉంటుంది. కానీ కాలానికి తగ్గట్టుగా మనం మారుతున్నాం, వాళ్ళు మారుతారు, అలాగే వచ్చేవాళ్ళు కూడా మారుతారు. లేదా మారని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పేరెంట్స్లా ఉండిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఒక సెక్యూర్డ్, ఒక బలమైన వ్యవస్థ కదండి కుటుంబ వ్యవస్థ. దాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా ఇలా కలిసి ఉండడంలో ఉండే ఆనందమే వేరని నా ఉద్దేశం. మీరు ఇండియాలో ఉంటున్నారు కదండి, మీరు ఒకటి చాలా ఆనెస్ట్గా నాకు రిప్లై ఇవ్వండి. నేను చెప్పేది తప్ప, ఎంత కూతురు ప్రేమించినా, ఎన్ని రీసోర్సెస్, ఎంత డబ్బు ఇచ్చి నా పేరెంట్స్ గొప్పగా ఉండాలన్నా తీసుకుంటారు, మొహమాటం లేదు. కానీ కూతుర్ని ట్రీట్ చేసేది మటుకు బయట దానిలాగా ట్రీట్ చేస్తారు. అవును. దాచుకొని అన్నీ కూడబెట్టుకొని కొడుకు పిల్లలకే ఇస్తారు. కొడుకు పిల్లలు కూడా, నేను మా మదర్ గురించి చెప్తానండి, నాట్ బికాజ్ ఐ వాంట్ సే సంథింగ్. మాకు ప్రాపర్టీ ఒకటి, మా హస్బెండ్ ఇన్వెస్ట్ చేశారు ప్రాపర్టీస్లోన. ఒక పెంట్ హౌస్ ఉంది. మా పేరెంట్స్ చెట్లు గిట్లు అన్నీ పెట్టుకొని, అమ్మ మాకు ఇవ్వు, మేము దాంట్లో ఉంటాము అని చెప్పేసి మా హస్బెండ్ని అడిగితే ఇచ్చారు. మా ఫాదరు దాంట్లో ఉన్నారు. మా అమ్మకి మా బ్రదర్స్ ఏవో క్లాషెస్ వచ్చాయి. అందరిళ్ళల్లో ఉండే అందరిళ్ళల్లో ఉంటాయి. మా అమ్మ ఒకసారి నాతోటి ఆయన గురించి ఏదో కంప్లైంట్ చేస్తా, నీతోటి తీసుకొని వాడికి ఇద్దాం అనుకుంటే వాడు నన్నే గెంటేయాలనుకున్నాడు బేబీ. 3 రోజులు ఏడ్చానండి. ఎంత తప్పు కదండి అసలు. నేనేమో మా అమ్మ నేను చేయకపోతే అలాగా. బట్ ఇది నా ఒక్క కంప్లైంటే కాదండి. బట్ ఐ లవ్ మై మదర్. ఆవిడతోటి రోజుకి 4 గంటలు మాట్లాడకపోతే నాకు ఇది కాదు. 6 years అయింది ఆవిడ పోయి. ఇంకా బాధపడతానే ఉంటాను. బట్ దెన్ మధ్యలో ఇవి గుర్తుకొచ్చినప్పుడు అంటాను, ఉన్నప్పుడు కూడా పార్షాలిటీ చూపించావు మమ్మీ నువ్వు అని అంటాను. అది ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. అండ్ దే హైడ్. కొడుకుకి దగ్గర చెప్పేవి కూతురికి చెప్పరు. అవును, కూతురికి చెప్పేవి అసలు కూతురికి ఏమి చెప్పరు. వీళ్ళ చెప్పినా కూడా వెరీ క్యాలిక్యులేటెడ్ ట్రూత్స్. ఐ డూ యాక్సెప్ట్. మీకు అర్థం కావట్లేదా పేరెంట్స్కి? మీకు పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, 3 sisters, బ్రదర్స్, ఇరుగోళ్ళు పొరుగోళ్ళు. అది మీరేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ని తయారు చేశారు. ఒక బ్రదర్ని ఒక సిస్టర్ని ఇచ్చారు, ఒక 2 children. వీళ్ళని కూడా యూనిటీగా చూసుకోవట్లేదు, యూనియన్ అవనివ్వట్లేదు. మా బాండ్ ఎఫెక్ట్ అవుతుంది మీ ఇద్దరి పాలిటిక్స్ మూలంగా. కరెక్ట్. ఇప్పుడు మీ తర్వాత మేమిద్దరమే కదా బాగుండాలి, మా పిల్లలే కదా బాగుండాలి. ఇక్కడ అంతా యూనిటీగా ఉండే అవకాశం వాళ్ళు క్రియేట్ చేయట్లా, ఎన్విరాన్మెంట్ లేదు. అవును, ఇప్పుడు ప్రతి ఇంట్లోన అవుట్ ఆఫ్ 100 families 99.9% ఆఫ్ ద ఫ్యామిలీస్ పేరెంట్స్ డెసిషన్స్ మూలంగా బ్రదర్స్ అండ్ బ్రదర్స్ ఏమీ ఉండదండి అక్కడ. టొల్లు అంటారు చూడండి మా భాషలోనూ, టొల్లు. ఇట్స్ అ హ్యాలో. అవును, ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఫ్యామిలీ ఇట్స్ నథింగ్. ఇట్స్ కంపేర్డ్ టు వాట్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నథింగ్. అవును. బట్ ద బిటర్నెస్ దట్ యువర్ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్, అమ్మో చాలా అసలు రష్యా యుక్రెయిన్ వార్ కంటే దారుణం అయిపోతుందండి. మీకిద్దరా ఇప్పుడు? పాప బాబు. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? నేను మోస్ట్ డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్, మనం ఎంత సంపాదించినా పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేది ఇండిపెండెంట్గా ఉండటం ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళ ఆ బాధ్యత అయిపోతుంది అనేది కాదు. నేను మా హస్బెండ్ తోటి ఏం చెప్తానంటే, బికాస్ ఐ వాజ్ ఇండిపెండెంట్,
నాకు నా డాటర్ని కానీ నా సన్ని కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు, వాళ్ళ పే చెక్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్, వాళ్ళు సేమ్ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉండగలగాలి. వాళ్ళ కార్ పాడైపోతే వాళ్ళు బాగు చేసుకోగలగాలి, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ చేయగలగాలి. ఆ రోజు నేను విన్నారండి. నాట్ ఇఫ్ దే మేడ్ $1 million or not if they made their $2 million. If I know they can survive no matter in whatever the conditions, ఏ సిచ్యువేషన్లో కూడా నా డాటర్, లీవ్ అలోన్ మై సన్ అండి, ఇంకా ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంది అలాగే ఉంది. వాడేంటి మగపిల్లాడు, వాడు ఇదవుతాడు, ఎలాగన్నా బతికేస్తాడు అని అంటారు. నేనేంటంటే నా కూతురేంటి, డాటర్ ఎలాగన్నా బతికేస్తుంది నా డాటర్. ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఈవెన్ దో ఇట్స్ నాట్ యాజ్ సేఫ్ యాజ్ ఇట్ యూస్ టు బీ డ్యూరింగ్ మై టైమ్, ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ టు బీ మేడ్ ఆడపిల్లలు సర్వైవర్స్ అవ్వాలండి. కరెక్ట్. సో అండ్ పేరెంట్స్ మా వాళ్ళు సంపాదిస్తున్నారు కదా అని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా తీసుకుని వాళ్ళ మీద, మీకు ఉన్నంతలో ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి. మాకు పెట్టడాలు, మీరు ఎప్పుడో మాకు ఆస్తులు చేయటాలు కోసం మీ ఆస్తులు మాకు ఎట్లాగో అందవు. మరి థ్యాంక్స్ టు యువర్ ఆస్తులు మేము కొట్టూసి వస్తున్నాం ఇక్కడ. మాకు మీ ఆస్తులు అక్కర్లేదు. మాకు సిబ్లింగ్ రిలేషన్షిప్స్ ఉంచి వెళ్ళండి. ఇవాళ మా మదర్ పోయింది అంటే ఇద్దరు అక్కలు, అన్నలు, కజిన్స్ అందరూ వచ్చి, అయ్యో నేను మాకు కజిన్ బ్రదర్స్ ఎక్కువ ఉన్నారండి మా ఫ్యామిలీలో. నేను వన్ ఆఫ్ ద లాస్ట్ డాటర్స్ అనమాట. కెన్ యూ ఇమాజిన్, అందరూ అన్నలు వచ్చి మా సిస్టర్స్ మదర్ పోయింది, షీఈ్ ఆర్ఫండ్ లాగా, అయ్యో పుట్టింది, మేము ఉన్నాము అని చెప్తే మేము సంతోషంగా వస్తాం కదండి. అంతే కదండి. మాకు లైఫ్లోన ఆ లోటు ఉండదు కదా, మదర్ లేని లోటు ఉండదు కదా. కానీ ఈ కమ్యూనిటీలో, ఈ సొసైటీలో ఎక్కడుందండి? పోనీ మా సంగతి మీరు అంటున్నారు, మీకు ఒక్కళ్ళు ఇద్దరే చాలా లిమిటెడ్గా మీరు కంటున్నారు కదా, రేపు మీ పిల్లలకి మా పిల్లలు వద్దా, మేము పెద్దవాళ్ళు లాగా మేము వద్దా మీకు? ఎందుకు మీరెవరూ ఆలోచించే మూమెంటరీలీ ప్రైడ్స్ అండ్ ఈగోస్కి వెళ్ళి ఇంత ప్రెషర్స్. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకున్నాం, ఒక పక్కేస్తే అందరం పడుకునేవాళ్ళం. పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే ఇవాళ నువ్వు ఆ డ్రెస్ వేసుకో, రేపు నీలంగా నేను వేసుకుంటాను, ఇది వేసుకొని కజిన్స్లో చేసేవాళ్ళు. ఎంత ఆనందంగా మిడిల్ క్లాస్లో అయినా కూడా ఎంజాయ్ చేశారు. ఇవాళ డైమండ్స్ పెట్టుకుంటున్నారు, $billions ఖర్చు పెడుతున్నారు పెళ్ళిళ్ళకి. ఇట్ హెస్ బికమ్ సచ్ అ ఫార్మల్ రిలేషన్షిప్. ఆ ఫార్మల్ రిలేషన్షిప్ కూడా ఎక్కడికి వెళ్తా ఉందండి? అవును. మొక్కలు చూసుకోలేనంత దాంట్లోకి వెళ్తుంది. మనకెందుకులే, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పర్సనల్స్లో మనకెందుకు, అవును ఇలా చెప్పడం మనకి ఎంతవరకు, మన లిమిట్స్లో మనం ఉంటే మంచిది, ఇలాంటివన్నీ ఎక్కువైపోయింది. అవునండి. ఇంకొక జోక్ చెప్తాను. మా కజిన్ బ్రదర్ చెప్తారు, ఆయన డాక్టర్ అనమాట, సర్జను, డాక్టర్ గుర్రం వెంకటరమణప్ప అని. తాండూరులో దాంట్లో చేస్తారనమాట. ఎప్పుడైనా నేను మా కజిన్ తోటి కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా షాపింగ్ చేసి ఏదైనా శారీ చూపించి, చూడు నేను ఈ అకేషన్కి, ఇది అమెరికాలో ఇట్లాగే మాట్లాడుకుంటాం కదండి, చూపించుకోవడాలు ఉండవు, ఊరికే చెప్పుకోవడాలి. ఆయన అంటారు, రాధా ఇప్పుడు సొసైటీ ఎట్లుందో తెలుసా, అక్కడికి వచ్చే వాళ్ళందరూ నీలాగే కొత్త చీర కొనుక్కుంటారు, నా చీర చూస్తారని పక్కన వాళ్ళు అనుకుంటారు, కానీ ఎవరో ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవట్లేదు, నాది అప్రిషియేట్ చేయాలనే అంటారు అని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ హెస్ బికమ్. ఎక్కువైపోయింది. సర్వేజన సుఖనభవంతో అనుకునే రోజులు లేవు. వాళ్ళకి దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, దాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి అని కాన్సన్ట్రేషన్. ఇంతకీ మీ బ్రదర్ ఎందుకు రాలేకపోయారు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? ఐ డోంట్ నో. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనుకుంటానండి. ఒక 1.5 year నుంచి మా ఫాదర్ తోటి మాట్లాడలేదు అని మా ఫాదర్ కంప్లైంట్ చేశారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక ప్రాణమే వెళ్ళిపోయిన తర్వాత బట్ ఆయన బాధ్యత ఆయన చేయాలి కదా, కొడుగ్గా చేయాలి కదా. నేను ఎంత ఒంటరిదాన్ని, మా ఫాదర్ని అలా చూస్తుంటే, ఈవెన్ దో కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఉన్నా కూడా, మా అన్న నేను దాన్ని చేసుంటే మా ఫాదర్కి కూడా నా 2 పిల్లలు అని ఉండుండేది కదా. ఏమన్నా ఉండనివ్వండి, డిస్ప్యూట్స్ ఏమన్నా ఉండనివ్వండి, అందరిళ్ళల్లో ఉండి చచ్చినవే, ఎవరింట్లోనూ గొడవలు లేవనేమీ లేవు. కానీ మనిషి ప్రాణమే పోయిన తర్వాత బాధ్యతగా చేయాల్సిన పనులు చేసేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. మా ఫాదర్ది కూడా తప్పేనండి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు నేను ఎంతకాలం ఉంటానో, ఇది కూడా అనదర్ పేరెంట్స్ ప్రాబ్లం అండి.
ఏదన్నా మనస్పర్ధలు వస్తున్నప్పుడు మీ వైఫ్ అదే ఇంట్లో ఉన్న మదర్ అందరినీ టుగెదర్ పెట్టాల్సిన ఆవిడ కూడా లేనప్పుడు మీ బాధ్యత ఏంటండి యాజ్ అ ఫాదర్? ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా పిలిచి ఇలా ఉంది సిచ్యువేషన్ చెప్పాలి. నేను కూడా లేకపోతే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి అని చెప్పి మా ఫాదర్ నన్ను కమాండ్ చేయొచ్చు, అమ్మ నేను ఇలా చెప్తున్నాను నా మాట విను. మా అన్నయ్యకి కమాండ్ చేసి నువ్వు పెద్దోడివి నీ చెల్లెల్ని ఇలా చూసుకో అని ఆయనకి చెప్పి ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి ఒక తాటి మీద తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఇప్పుడు అందరూ కూర్చొని పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఇళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ లైఫ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు, మమ్మల్ని రోడ్ల మీద వదిలేశారు అనే పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ స్టేజ్కి ఎలా వచ్చారు? మీ పిల్లలు ఎందుకు వచ్చారు? మీ పిల్లలకి మీ మీద ప్రేమ లేదనుకుంటున్నారా? పిచ్చ ప్రేమ మీ పిల్లలకి, చాలా ప్రేమ ఉంది. కానీ మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేశారు మీ పిల్లలతోటి? ఎంతసేపు కూర్చొని మా కోడలు ఇదంది, మా అల్లుడు ఇదన్నాడు అని బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా మీరు బయట చేస్తుంటే ఫ్యామిలీస్ ఎలా నించుంటాయండి? అవును, అదే కదా. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా మదర్ తల్లి ఎక్కడైతే ఉందో కొడుకు వైఫ్ ఉంటారు కదా, కోడలు, మా కోడలు ఇలా అంది, మా కొడుకు మాట్లాడలేదు, మా కొడుకు నాకు చెప్పాలి కదా ఇది మంచి ఇది చెడు అని, వాడు ఏం మాట్లాడలేదు, ఈ అమ్మాయి పద్ధతి బాగాలేదు, ఏముందమ్మా ఇలా బతుకుతున్నావు అని అంటారు వీళ్ళు. మన దగ్గరికి వచ్చి చెప్తారు, అలాగా ఫోన్లోనే చెప్తారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంటే ఇష్టపడతారు. అదే మీరు అంటుంటే మా మదరు అసలు కోడలికి తనకి పడేది కాదు. నువ్వు నాది ఇది తీసుకున్నావని నాకేం కర్మ అని మా అందరిలో ఉండే రామాయణమే. మా మదర్ పోయాక అపార్ట్మెంట్లో అన్నీ ఆవిడ చీరలు మావన్నీ సర్దుతుంటే చీరల నిండా కోడలు మనవరాలు ఫోటోలేనండి. అయ్యో, నాదొక్క ఫోటో కూడా లేదండి. అసలు మీరు ఆవిడ మనసులో ఉండుంటారు. అక్కడ కూడా జోకేశానండి నేను. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ని మదర్ని నేను వచ్చినప్పుడు మా ఊరు జోగులాంబ టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్కి పెన్హోబళ్ళము ఇవన్నీ వెళ్ళి వస్తానండి. పంతులు వచ్చి అమ్మ మీ పిల్లల గోత్రాలు పేర్లు చెప్పండి అంటే మా అమ్మ నుంచి నీ సీరియస్గా తన గోత్రం, మా నాన్న గోత్రం, పేరు, మా అన్నయ్యది, మా అన్నయ్య వైఫ్ది, మా అన్నయ్య పిల్లలది, పోనీ వాళ్ళందరిది చెప్పాక నాకు చెప్తుందేమో లే అనుకుంటే చెప్పదండి, నాది నేను చెప్పుకుంటున్నానండి. అది అంటే వాళ్ళకి తెలియట్లేదు. అదే ఇట్స్ నాట్ బికాస్ దే డోంట్ లైక్ యూనిటీగా ఎలా ఉండాలో వాళ్ళకి తెలియలేదు. మనం మిగిలిపోయిన ఈ మనుషులు మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎలా యూనిటీగా ఉంచాలో వాళ్ళకి తెలియలేదు. సో అందుకే మన జనరేషను కొంచెం మనలో కూడా బిట్టర్నెస్ పెరుగుతూ ఉంది. మనము ఈగోస్ ఇచ్చేస్తున్నాము. ఒక అడుగు ముందు తీసుకొని ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకొని వాళ్ళే పోయారు ఇంక ఏంటి మనమన్నా అంటే చిన్నప్పుడు విషయాలు ఇవి హస్బెండ్ పిల్లలతోటి ఒక ఏజ్లో వాళ్ళతోటి కలుస్తాం. బట్ మన చిన్నప్పుడువి అన్నీ మన చిన్నప్పటి ఫ్రెండ్స్, మన బ్రదర్స్, మనం గ్రౌండ్లో ఆడుకోవడం, తొక్కుడు బిల్ల ఇవన్నీ అంతే కదండి. ప్లస్ బ్రదర్ తోటి సిస్టర్ తోడు దొంగలు అన్నీ మనం అన్నీ చేసేవాళ్ళం. ఆ మాంజాలు ట్యూబ్ లైట్లు పగలు కొట్టి చేసి చేతులు కోసుకుంటే మా అన్నయ్య మమ్మీకి చెప్పొద్దు బే అట్లా అలాంటివి చాలా ఉంటాయి కదండి. సో అవి ఇంకా మనం ఒక 40-50 years బతకాలి. అది ఎంత లోన్లీగా అమెరికాలోనా అసలు ఇంకా ఆ ఫ్యూచర్ బ్లడ్ రిలేషన్షిప్స్ ఇంకా డైల్యూట్ అయిపోయినట్లే కదండి. నిజం. అయితే ఇప్పుడు మొత్తం నాన్నగారికి సంబంధించిన అన్నీ మీరే కంప్లీట్ చేశారా? నిన్న పిండం అయిపోయిందండి, రేపు వెళ్ళి అస్థికలు కలిపేసి చాలా కష్టం అనిపించింది. ఆడవాళ్ళని ఎందుకు చేయొద్దంటారో నాకు తెలియదు, కానీ ధైర్యం తెచ్చుకొని చెయ్యాలి అని చిన్నప్పటి నుంచి మనకి వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు. అవునవును. బ్రాహ్మణులు అది అస్థికులు తెచ్చి అమ్మ మీరు ముట్టుకొని పిండం మీద పెట్టండి అని అన్నప్పుడు నా చేతులు వణికినాయండి. బికాజ్ వీఆర్ నాట్ ట్రైన్ టు డూ దాట్. అవునవునవును. వీఆర్ నాట్. అదే సన్స్కి అయితే నువ్వే పెట్టాలి మాకు మోక్షం అదే వస్తుంది అని చెప్పి పున్నామ నరకం అని ఇవన్నీ చెప్తారు. కానీ నేను గత ఒక 10 ఏళ్ళుగా చాలా కేసెస్లో
అమ్మాయిలే తలకోరి పెట్టిన సందర్భాలు ఉన్నాయి, పేపర్లో ఛానల్స్లో అన్నీ చూపిస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ ప్రత్యక్షంగా ఈరోజు మీతో ఈ కాన్వర్జేషన్ టు బి ఫ్రాంక్. అమ్మాయిలు పెట్టడం తెలుసండి. ఇఫ్ దెర్ ఆర్ ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఫాదర్కి బాగా క్లోజ్ అయిన పిల్లలు మేము పెడతాము అని బాధ్యతగా పెడతారు. కానీ నా విషయంలో మన సనాతన ధర్మం చాలా ఇదవుతుంది కదండి. నా గిల్ట్ ఏంటంటే నేను పెడుతుంటే మా ఫాదర్కి మోక్షం వస్తుందా లేదా, ఆయన ఆ అనుమానం మనలో క్రియేట్ చేశారు కదండి కదా. అది అలవాటు అయిపోయింది కదా ఇన్నాళ్ళ నుంచి ఆలోచించడం. ఎంత నేను ఫోన్ చేసి మా అన్నయ్యని బతిమాలాలా, లేకపోతే మా పెద్దనాన్న పిల్లలతో నేనున్న బాధ ఒకటి, ఆయన పోయిన బాధ ఒకటి, భయం ఒకటి, ఒక్కదాన్ని ఎలా చెయ్యాలి అనే స్ట్రెస్ ఒకటి, దానికి తోడు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను నేను, ఇది నేను చెయ్యొచ్చా? ఇప్పటికి దారి లేనప్పుడు ఏం చేస్తాం? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఎవ్వరూ లేరనుకుందాం కాసేపు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చచ్చినట్టు చేయాల్సిందేగా. అవునండి. ఇలాంటి 100 జరిగాయి అనుకోండి, అదే సాంప్రదాయం. అంటే నేనేం వ్యతిరేకిని కాదు, హిందూ సాంప్రదాయానికి నేను ఏమాత్రం వ్యతిరేకిని కాదు. వాళ్ళు చెప్పారంటే దెర్ మస్ట్ బి ఏ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ పరిస్థితులు మీరు తప్ప ఎవరు లేరు. మీ వారు ఇక్కడ ఊళ్ళో లేరు, మీ బ్రదరు అక్కడ ఉన్నారు, మీ కజిన్స్ మరి వాళ్ళు వస్తున్నారో రానన్నారో ఏంటో నాకు తెలియదు. బట్ అల్టిమేట్లీ మీరే చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఏం చేస్తాం? కజిన్స్ వస్తామని అన్నా కూడానండి మనకేమనిపిస్తుంది అంటే అన్నయ్య రాలేదు, ఏ రీజన్కైనా అది ఓకే. అవును, నాకు 2 పిల్లలుండి నాకు ఇష్టమైన పిల్లలు పెట్టకుండా చేశారు అనేది ఆయనకి ఉంటుంది ఏమో అని భయం. మీరు అసలు అలాంటివి ఏమీ ఆలోచించకండి. మీరు మనసా వాచా కర్మణ మీరు ఆ కార్యక్రమం చేశారు. మీ నాన్నగారికి తప్పకుండా ఉన్నత గతులు లభిస్తాయి. తదాస్తు. ఇవాళ బ్రాహ్మణ్ అదే అన్నారండి. సో అందుకే ఐఎమ్ లైక్ మోక్షం ఆయనకి రావాలి, ఆయన ఫీల్ అవ్వకూడదు నాకు నా కొడుకు రాలేదు, నాకేం తక్కువ, నా కూతురు వచ్చి చేసింది అని ఇది. అండ్ మీకు రుణం. అవునండి. మీరు నమ్మరు, నేను సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కన్యాదానం వాళ్ళే ఒక్కళ్ళే పీటల మీద కూర్చొని చేసిన వాళ్ళని నేను చూశాను. ఉపనయన కార్యక్రమాలు, ఉపనయనానికి కూడా రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రిచువల్స్ అన్నింటికీ కూడా ఒకటే అన్నారు, తల్లికి మించిన దైవం లేదమ్మా, మీరు చెయ్యండి, ఫాదర్ లేకపోతే వాడు రాకపోతే మానండి, మీరు కూర్చొని చేయండి అని దగ్గరుండి చేయించాడని. కంచి కామకుటి పీఠాధిపతులు. తల్లి ఉండాలి, తల్లి లేకపోతే పనికిరాదు. కానీ తండ్రి ఆయన పిలిచారు, మీరు ఆయన రాకపోతే ఏం చేస్తారు, మీరు కూర్చొని చేయండి అన్నాడు అంతే. మరి ఏది సాంప్రదాయం? ఉపనయనం పీటల మీద తండ్రికి లేకుండా మరి ఇన్నాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? అదే కదండి. అండ్ తల్లి ప్రేమ బీట్స్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎక్స్ట్రీమ్స్ చూసిన లైఫ్లో ఎలా ఉంటుందంటే సైడ్లో మనకి చాలా లూప్ పోల్స్ కనపడుతూ ఉంటాయి. తల్లి తండ్రి, తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అని అంటే ఇవి ఏమీ దొరకని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా నేను చూశాను. కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అది అప్రస్తుతం, మన స్టోరీలో అది అప్రస్తుతం. కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఏమంటారో తెలుసా అండి పేరెంట్స్, కాదు మమ్మీ నేను చిన్నదాన్ని కదా ఇంట్లో అందరికంటే, కాదు డాడీ నేను కదా చిన్నదాన్ని, ఇప్పుడు అన్నయ్యకి 2 కూతుళ్ళు కదా, మీకు నేను డైరెక్ట్గా డాటర్ని, అన్నయ్యకి డాటర్స్ త్రూ ద daughter-in-law, and then they're also gonna get, so వేరే ఇంటి పేర్లు వస్తాయి కదా, నేను పెళ్లి చేసుకో వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళు ఇంకా డైల్యూటెడ్ కదా, మళ్ళీ ఎందుకు అన్నయ్య కూతురు మీద ఎక్కువ ప్రేమ నాకంటే అని కూడా అడిగి జోకులు వేసిన రోజులు ఉన్నాయి. బట్ మారాలండి పేరెంట్స్ మెంటాలిటీ. మా అమ్మ ఒకటనేది, నువ్వు సర్వైవర్, మీ అన్న అమాయకుడు అని చెప్పి అనేది అనమాట. అందుకే సానుభూతి, అందుకే ప్రేమ ఎక్కువ అని అంతా మదర్స్ స్టోరీస్ అండి ఒప్పుకునేది. బట్ లాస్ట్లోన తను ఒక లేడీ కదండి, సో షీ సెడ్ నా కూతురు చూసుకున్నట్టు నన్ను ఎవరు చూసుకోలేదు అని. మా ఫాదర్ ఆ మాట అంటారేమో అనుకున్నాను, కానీ మగవాళ్ళల్లో కొడుకుకి ఎక్కువ ఉంటుందండి. బయట కూతురు మీద చూపిస్తారు కానీ వాళ్ళకి వంశోద్ధారకుడు అని వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అండ్ అంతా వాళ్ళకి తనకేంటి హస్బెండ్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, ఎక్కడైనా ఒక 10 పైసలు దొరికినా కూడాను కొడుక్కి పెట్టేద్దాం, కొడుక్కి దాచేద్దాం అన్నట్టు ఉంటారు. బట్ మన ఆడపిల్లలకి 10 పైసలు దాచారా 10 పైసలు ఇవ్వలేదా కాదండి కోపం. నా గురించి ఎందుకు ఆలోచించలేదు,
నాకు ఆ 5 పైసలు ఇచ్చి అన్నకి 5 పైసలు 2 పైసలు ఇచ్చినా కూడా ఆడపిల్లకి బ్లెస్సింగ్ అవుతుంది. అవును అవును, జస్ట్ మన గురించి ఆలోచించలేదని ఒక బాధ. బాధ అంతేనండి. యా, బట్ ఫర్ సమ్ ఆఫ్ ద పేరెంట్స్ అల్టిమేట్లీ కూతుళ్ళే వస్తారు, కూతుళ్ళే ప్రేమగా, ఎంత అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్, ఎంత కష్టమైనా కరెక్ట్ డాటర్స్ వస్తారు. వాళ్ళు మీరు తిట్టినా, మీరు కొట్టినా, మీరు అబ్యూస్ చేసినా, మీరు పలకకపోయినా, మీరు వాళ్ళని ఇండిఫరెంట్గా ఉన్నా కూడా నాకు తెలిసిన సర్కిల్లో డాటర్స్కి ఫాదర్ అంటే, మదర్ అంటే ప్రేమ. అబ్సల్యూట్లీ కరెక్ట్, నో డౌట్. అందులో వీళ్ళు ప్రేమించినంత సెల్ఫ్లెస్గా అబ్బాయిలు అయితే ప్రేమించరు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఏమో అంటే ఉన్న పర్సంటేజ్ వైజ్ మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు లేరు అని నేను అనట్లేదు, బట్ అలా కూడా ఉన్నారు. బట్ పర్సంటేజ్ వైజ్ మనం మాట్లాడుకోవాలి అంతే. ఆడవాళ్ళు ఒకానొకప్పుడు మా అమ్మగారు అప్పుడు వంటిల్లు దాటి వచ్చేవాళ్ళు కాదు, ఇల్లు దాటి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉద్యోగాలను బయటకు వస్తున్నాం. ఈరోజు మీరు నాన్నగారికి తలకరువు పెట్టి పిండ ప్రదానం చేసి మీరు వచ్చారు ఇలాగా. సో ఇంకేంటి చెప్పండి, వాట్ నాట్. దిస్ ఇస్ తక్కువ కాదండి, అందులో తక్కువ కాదండి, నో డౌట్. అందులో అన్నింటికన్నా మించి అవసరం ప్రతి మనిషిని నడిపిస్తుందండి. అవునండి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంటే మీ మదర్ అప్పుడు మీ బ్రదర్ వచ్చారా? అప్పుడు వచ్చాడండి, బట్ మా మదర్కి ఒంట్లో బాగోలేనప్పుడు చూసుకుంది అక్కడ కూడా నేనేనండి. ఆవిడ చాలా అయ్యో నా సన్ నా పక్కన లేడే అని మనసులో ఉండింది, కానీ బట్ షీ వాజ్ వెరీ ప్రౌడ్ దట్ ద డాటర్ ముందు పడి కొడుకు అలిగి వెళ్ళిపోతే డాటర్ చూసుకుంది అనే ధైర్యం ఉన్నింది అండి తనకి. సో అయితే ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే యాక్చువల్లీ తన పెయిన్ని ఎవరితో చెప్పాలని అనుకోలేదు ఫస్ట్, కానీ సొసైటీ మారాలన్న పాయింట్లో రావడమే మెయిన్, ఎంట్రీ ఇవ్వడానికి మెయిన్ మోటో అదే మీ ఉద్దేశ ప్రకారం. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ మీ పిల్లలు, మీరు ఎంత వాళ్ళని సమానంగా చూసుకొని ఎంత ఓపెన్గా ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్స్లోన, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఓపెన్నెస్. మీరు ఎంత ఓపెన్గా ఉంటారో, అక్కడ కొడుకుని బాధ పెట్టకూడదని దాచుకొని ఇక్కడ దాచి అన్ని చేస్తారో, మీరు మీ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన వాళ్ళే. మీరు అలా కాదు, మాది ఫుల్ లైఫ్ సైకిల్ 80 years మేము ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత మా పిల్లలకి ఫుల్ 80 years ఇవ్వాలి అని అనుకుంటే కైండ్లీ ఓపెన్గా ఉండండి. అదొక అడ్వైస్ నాది. ఓల్డ్ ఏజ్ హోము అని అనబాకండి. పెద్దవాళ్ళు తప్పుగా వింటున్నారు. రిటైర్మెంట్ హోమ్స్, నందనవనము, తపోవనము ఇలాంటి పేర్లు పెట్టి వాళ్ళని సంతృప్తిగా ఎవ్రీ డే ఎంజాయ్ చేసేటట్లా ఆశ్రమంలో వదిలేశారంట, అక్కడ వదిలేశారంట, అలా కాకుండా ఎంత మంచి ఎడ్యుకేటెడ్ డెసిషన్ తీసుకున్నారు అని ఎంకరేజ్ చేసి ఇళ్లలో ఉండకండి ప్లీజ్. ఇళ్లలో ఉన్నారంటే పేరెంట్స్ ఏమవుతుందో తెలియదు కదా, ఎందుకంటే పిల్లలు ఎవరు దగ్గర లేరు, సర్వెంట్స్ తప్ప ఎవరు లేరు, వాళ్ళు కూడా ఎంతవరకు చూసుకుంటారు, ఇది ఒక టెన్షన్. సో ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉండడం కోసమే అలాంటి హోమ్స్ తప్ప. ప్లస్ మాకు కూడా మా పేరెంట్స్ని చూసుకోవడానికి ఉన్నారు, కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ అనేది మాకు కూడా ఉంటుంది. అది పేరెంట్స్కి రిక్వెస్ట్ అండి. పిల్లలకి రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ లైఫ్. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ దే హ్యాడ్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచుకున్నారు, అన్నీ ఇది అయ్యారు. కానీ ఒక సిబ్లింగ్కి వెనకాల ఇంకో ఇది, డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్స్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. మీ పేరెంట్స్ మీకు ఇది చెప్పారా అది చెప్పారా, మీ జ్ఞానం ఏమైంది, మీరెందుకు అలా? ఇప్పుడు మీరిద్దరో మీరు ముగ్గురో మీరు నలుగురో మీరు పిల్లలు కలిసి లేకపోతే 5th person 6th person కూడా కాదు, పనోళ్ళకి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ అగ్లీ అండి. పేరెంట్స్కి సెన్స్ ఆఫ్ డిగ్నిటీ మిగలట్లేదు, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండలేదు, అండ్ ఎక్కడా హెల్ప్ లేదు. ఇవి సివిల్ డిస్ప్యూట్స్, ఎవరు రారు, నోబడి విల్ కమ్ టు. రిలేటివ్స్లో కూడా ఇంతకుముందు రోజుల్లో రిలేటివ్స్ వచ్చి ఇది తప్పమ్మా ఇదమ్మా అని చెప్పేవాళ్ళు. ఈ రోజులో ఎవరు పట్టించుకోరండి. చెప్పడానికి హెసిటేట్ అవుతున్నారు. చెప్పినా అసలు వాళ్ళు చెప్పడం ఏంటి మనకి వాళ్ళు ఏ విధంగా మనకి చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చూసుకోమని, మన సంగతి వాళ్ళకి అనవసరం అన్న పాయింట్లో ఉంటున్నారు. చాలా డివైడ్ అయిపోయారండి, చాలా డివైడ్ అయిపోతున్నారు. మన కమ్యూనిటీస్ ఏమవుతున్నాయి అందరూ ఆలోచించాలండి. స్పెషలీ విమెన్కి
బ్రదర్స్, ఎల్డర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీ చెల్లెళ్ళకి మీ అక్కలకి ఒకళ్ళకొకళ్ళు తోడుండండి. ఇది చాలా లోన్లీ వరల్డ్ అవుతా ఉంది. లెట్స్ ఆల్ బీ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. లెట్స్ నాట్ ఫైట్ ఫర్ చీటికి మాటికి. అసలు రీజన్ ఉండదండి, కొట్టుకుంటున్నారండి. అవును, అంటే ఒకటి ఇప్పుడు చాలా మంది చెప్పేది అంటే జాయింట్ ఫ్యామిలీ అయితే కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఒపీనియన్ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. లేదు అని అంటే మనం చెప్పేది అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అందరూ కలిసి ఉంటేనే. విడివిడిగా ఉంటే మాత్రం ఆ సేఫ్టీ సెక్యూరిటీ దొరకదు, అల్టిమేట్గా దొరకదు. ఆన్ ద విమెన్స్ డే అకేషన్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ఇప్పుడు ఎవరైనా చదువుకుని సంపాదించుకొని ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ పే చెక్, గర్ల్స్ 19 years old కానీ 20 years old కానీ 21 years old కానీ మీది మీరు అంటూ చేసుకోండి. మీరు మా అమ్మకి ఇస్తాను, మా అత్తకి ఇస్తాను, మా మామకి ఇస్తాను, ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద ఫ్యామిలీ అంటే మీకు రెస్పెక్ట్ అది ఏదో వచ్చేస్తుంది. అమ్మా మా అమ్మాయి, అమ్మా మా ఇది అని అనుకుంటారు అని మీరు వాళ్ళకి వెళ్ళేలా చూసుకోవాలి. లేదండి, మీకు మీరు ఖర్చు పెట్టుకోండి. నేను మా అమ్మ నాన్నకు అదే చెప్పాను, మీకుంటే మీకు మీరు ఖర్చు పెట్టుకోండి, మీకు మీరు ఎంజాయ్ చేయండి. నాకు ఇవ్వడం ఎందుకు, అన్నకి ఇవ్వడం ఎందుకు? ఆ పాయింట్ మీద నేను నా లైఫ్ అంతా నించున్నానండి. ఐ కెప్ టెలింగ్ దెమ్, స్పెండ్ యువర్ ఓన్ మనీ, ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్. పర్ఫెక్ట్ స్లోగన్. అమ్మాయిలు అవుతే మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి. అన్నయ్యని చదివిస్తాను, నేను గొప్పగా ఉన్నాను కదా, నేను చెల్లెల్ని చదివిస్తాను, అలాంటి త్యాగాలు చేయొద్దంటారా? ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుంది, ప్రేమగా ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే నేను ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేసిన దాన్నండి. ఆ సైకిల్లో 35 years లేటర్ హట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు చదువు లేకుండా అమ్మాయికి ఏమి తన సేవింగ్స్ లేకుండా ఉంటే అటు పేరెంట్స్కి బిట్టర్ అయ్యి ఇటు హస్బెండ్ సరిగా చూసుకోకపోతే భారం అయిపోతుంది. అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఐ అండర్స్టాండ్. అది ఇన్లాస్ తోటేమో మీరు వెళ్ళి హస్బెండ్ తోటి ఇన్లాస్ తోటి సరిపోకపోతే డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్ అని లాస్ ఉన్నాయి. పెళ్ళిళ్ళలోన ఆ రిలేషన్షిప్స్లోనూ లాస్ ఉన్నాయి. లీగల్ సిస్టమ్ ఉంది. అమ్మాయిని వేధిస్తుంటే, పుట్టినింట్లో అమ్మాయిని వేధిస్తుంటే లాస్ లేవండి. దెర్ ఇస్ నో బడీ టు ప్రొటెక్ట్ యూ. వాళ్ళేమో మేము పేరెంట్స్, బ్రదరు సిస్టరు అని చెప్పేసి హక్కుతోటి కంటిన్యూస్గా వేధించుకుంటానే పోతారు. ఎవరికి చెప్పుకుంటామండి? సో అందుకే విమెన్ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పేరెంట్స్ మీద, మీ హస్బెండ్ మీద ఇండిపెండెంట్గా ఉండండి. అప్పుడే మీ గౌరవం. సచ్ ఎ గ్రేట్ వర్డ్, అల్టిమేట్. ఏం తక్కువ, అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు. అవును. యువర్ డిగ్నిటీ ఈజ్ యువర్ ఓన్ సేవింగ్స్. సో ఇప్పుడు వెన్ ఆర్ యూ గోయింగ్ బ్యాక్ దెన్? అన్ని కంప్లీట్ చేసుకో. రేపు కంప్లీట్ చేసి భోజనాలు అవి 11th day చేసి, బికాజ్ తలగొరివి పెడితే మైల్ ఉంటుందంటండి, 11 days వెళ్ళటానికి లేదంట. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్, అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతానండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నెక్స్ట్ టైం మీకు ఇలాంటిది ఏదైనా వచ్చినా ధైర్యంగా ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా బాగా డీల్ చేస్తాను. బట్ మై ఎక్స్పీరియన్స్ షుడ్ బి అందరికీ అ గైడ్ లైట్ సేయింగ్ దట్ దిస్ సిచ్యువేషన్ కెన్ కమ్. Let's be prepared. Let's face it boldly. Exactly. And you are not a part of the wall in the house. You are also the part of their flesh and blood. So it is your అని కూడా గిల్ట్ లేకుండా మీరు చేస్తే ప్రౌడ్గా ఫీల్ అయ్యి చేయండి. So nice talking to you, Radharani garu. Once again, thank you so much. నమస్కారం.